నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. హార్ట్ సర్జరీలో ఎటువంటి ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? ఓపెన్ హార్ట్ సర్జరీకి, రోబోటిక్ సర్జరీకి గల తేడాలేంటి? హార్ట్ సర్జరీలో ఏఐ పాత్ర ఏ విధంగా ఉంటుంది? హార్ట్ సర్జరీకి సంబంధించిన లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ పై మెడికోవర్ హాస్పిటల్స్ సిటీవీఎస్ కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ జి సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో ముందుగా ఈ గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సల్లో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి సార్? గుండె శస్త్రచికిత్సలు అనగానే ఓపెన్ హార్ట్ సర్జరీస్ అని అంటుంటాము. యూజువల్గా ఓపెన్ హార్ట్ సర్జరీస్ అనేది ఈ మిడ్ స్టెర్నమ్ అంటాం అనమాట. ఈ స్టెర్నల్ బోన్ని ఓపెన్ చేసి చేస్తూ ఉంటాం. ఇది సాంప్రదాయపరంగా ట్రెడిషనల్గా మనకు కార్డియాక్ సర్జరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీస్ అనేది మిడ్ స్టెర్నాటమీ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్సెస్ ప్రకారం ఒకటి మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ అంటాం. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ ద్వారా ఈ పక్కటెముకల నుంచి చిన్న చిన్న హోల్స్ చేసి ఆ హోల్స్ ద్వారా సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం అబ్డామినల్ సర్జరీస్లో లాప్రోస్కోపిక్ సర్జరీ, పాతకాలంలో అబ్డామినల్ సర్జరీస్ అంటే మొత్తం అబ్డామిన్ ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా లాప్రోస్కోప్ ద్వారా చిన్న చిన్న హోల్స్ పెట్టి దాని ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి సర్జరీస్ అనేది చేస్తారు. అలాగే ఇప్పుడు కార్డియాక్ సర్జరీలో కూడా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అని చెప్పేసి పక్క నుంచి చిన్న చిన్న సర్జరీ, చిన్న చిన్న ఇన్సిషన్స్ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి కార్డియాక్ సర్జరీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చిన అందుబాటులోకి వచ్చింది ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటాము. దీంట్లో ఇది మినిమల్లీ ఇన్వేసివ్కి ఒక నెక్స్ట్ లెవెల్ అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే కెమెరా పాస్ చేస్తాము. కెమెరా పాస్ చేసి కెమెరాతో చూస్తూ చిన్న చిన్న హోల్స్ ద్వారా మళ్ళీ పరికరాలు పంపించి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇంకా రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ అంటే రోబోటిక్ సిస్టమ్ అనమాట. ఇందులో సర్జన్ అనే అతను బేసిక్గా పేషెంట్కి అందుబాటులో ఉన్నాడు. బయట కన్సోల్లో కూర్చుంటారు. కన్సోల్లో కూర్చొని సర్జన్ హ్యాండ్ మూమెంట్స్ చేస్తుంటే అదే మూమెంట్స్ని లోపల రోబోట్ ద్వారా పేషెంట్ లోపలికి పంపించి దాన్ని సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. ఇది రోబోటిక్ సర్జరీస్. ఈ విధంగా మనకి ట్రెడిషనల్ సర్జరీస్ కాకుండా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్, అలాగే ఎండోస్కోపిక్ సర్జరీస్, అలాగే రోబోటిక్ సర్జరీస్ అని మనకి రకరకాలుగా అడ్వాన్సెస్ అయితే అందుబాటులోకి వచ్చున్నాయి. ప్రెజెంట్ మనం రొటీన్గా అందరి దగ్గర ఎక్కువగా యూజువల్గా ఉపయోగపడుతున్నట్టు మాత్రం మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ అనమాట. ఓకే సార్. సో మీరు ఇప్పుడు ఇది ఏదైతే చెప్పారో మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ అంటే ఇది ఇంతకు ముందు చేసే సంప్రదాయ పద్ధతిలో చేసేదానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి సార్? ఓకే, ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయ పద్ధతిలో చేసే కార్డియాక్ సర్జరీస్ అన్నీ కూడా మిడ్ స్టెర్నాటమీ అంటాం అనమాట. అంటే ఈ పక్కడెములకి అటు ఇటు మధ్యలో ఉన్న బోన్ ఏదైతే ఉందో ఈ బోన్ కట్ చేసి ఓపెన్ చేస్తాం. ఈ బోన్ కిందే హార్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసి పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత లోపల హార్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే ప్రొసీజర్ చేస్తూ ఉంటామో ఆ ప్రొసీజర్స్ చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ ఈ బోన్ క్లోజ్ చేసి బయటకు వస్తాం. ఇది ట్రెడిషనల్ సర్జరీ. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ అంటే దీంట్లో ఏం చేస్తామంటే చిన్న చిన్న హోల్స్ ఈ సైడ్స్ని చేస్తాం. ఒకవేళ బైపాస్ సర్జరీ లాంటిది అయితే ఎడమ వైపు చేస్తూ ఉంటాము. అలా కాకుండా పిల్లల్లో వచ్చే హోల్స్ కానీ లేకపోతే వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే రైట్ సైడ్ చేస్తాం. ఈ రెండు పక్కట ఎముకల మధ్యలోంచి ఓపెన్ చేసి ఆ ఎముకలను కొంచెం స్ప్రెడ్ చేయవలసి వస్తుంది. అంటే స్ప్రెడర్ లాంటిది ఒకటి పెడతాం అనమాట. కొంచెం జరిపి ఆ తర్వాత లోపలికి వెళ్ళి మనకి లాంగ్ లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. వాటి ద్వారా ఇక్కడి నుంచే మనం లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి అక్కడి నుంచి సర్జరీ అనేది చేస్తూ ఉంటాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బోన్ కటింగ్ అనేది చాలా వరకు మినిమైజ్ అవుతుంది. దీనివల్ల ఫాస్టర్ రికవరీ ఉంటుంది పేషెంట్కి. పేషెంట్స్ తొందరగా రికవరీ అవటం, తొందరగా ఇంటికి వెళ్ళటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే బ్లీడింగ్ కూడా తక్కువ అవుతుంది. వీళ్ళు బ్లడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే సార్. అంటే మెయిన్గా ఏ ఏ రకాల గుండె సమస్యలకు ఈ మినిమల్లీ ఇన్వేసివ్ శస్త్రచికిత్స చేస్తారు? ఆల్మోస్ట్ అన్ని రకాల శస్త్రచికిత్సలు కూడా మనం మినిమల్లీ ఇన్వేసివ్ ద్వారా చేసుకోవచ్చు. లైక్ చిన్నపిల్లల్లో హోల్స్ వచ్చి అవి పెద్దవాళ్ళుగా అయిన కూడా సర్జరీ చేయకుండా కొంతమంది ఉండిపోయి ఉంటారు, అలాంటివి కానీ. అలాగే వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటాం, కవాట మార్పిడి ఆపరేషన్స్, మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్, అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్, ఇలా రకరకాల వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఉంటాయి అవి కానీ. అలాగే మనం మామూలుగా ఎల్డర్లీ అంటే పెద్ద వయసులో వచ్చి హార్ట్ అటాక్కి మనం చేసే బైపాస్ సర్జరీస్, కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ, సిఏబిజీస్ అంటాం, ఇవి కానీ. ఏ సర్జరీ అయినా సరే ఆల్మోస్ట్ అన్ని రకాల సర్జరీస్
మనం మినిమల్లీ ఇన్వేసివ్ ద్వారా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే సార్. బట్ ఇది డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ సిచ్యువేషన్, పేషెంట్ కండిషన్ని బట్టి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే దీనికి ఏ ఏజ్ల వాళ్ళకైనా కూడా ఇది చేసుకోవచ్చు సార్? అంటే ఇబ్బంది ఏమీ ఉండదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ అంటే వరకు? చిన్న పిల్లల్లో కాంప్లికేటెడ్ కేసెస్కి అయితే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా అంత మా ఫైనర్గా డెవలప్మెంట్ అనేది లేదు. యూజువల్గా కార్డియోపల్మనరీ బైపాస్ సపోర్ట్ అనేది చేస్తాం మనం. దీంట్లో ఏమవుతుందంటే ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా కూడా మెషిన్లోకి వెళ్ళి ఆక్సిజన్ గ్లూకోజ్ తీసుకొని బాడీ మొత్తం సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు హార్ట్ అనేది కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. ఆ టైంలో మనం హార్ట్ మీద సర్జరీ చేస్తాం. ఈ కార్డియోపల్మనరీ బైపాస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏంటంటే పెరిఫెరల్ ఆర్టరీస్ అంటాం, అంటే కాళ్ళు ఉన్న ఆర్టరీస్ కానీ లేదా చేతుల దగ్గర ఉన్న ఆర్టరీస్ కానీ వీటి ద్వారా యాక్సెస్ అనేది తీసుకుంటాం. ఈ యాక్సెస్ అనేది చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే చాలా చిన్నగా ఉంటాయి. సో ఆ యాక్సెస్ పోవటం కొంచెం కష్టమవుతుంది. సో దానివల్ల మరి చిన్న చిన్న బేబీస్లో కానీ ఒక 10 years ఆ ఏజ్లో అయితే ఇది చేయడం కొంచెం కష్టమవుతుంది. 14 years అండ్ అబోవ్ డెఫినెట్లీ వీ కెన్ డూ ఆల్ ద ప్రొసీజర్స్ పాసిబుల్. ఓకే. సో దీని రికవరీ టైం ఎంత ఉంటుంది? దాని తర్వాత అంటే వన్ సర్జరీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ట్రెడిషనల్ సర్జరీస్ అంటే మన సాంప్రదాయ సర్జరీస్తో పోలిస్తే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఈ మినిమల్ ఇన్వేసివ్ కాన్సెప్ట్ బాగా డెవలప్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే క్విక్ రికవరీ అనమాట. కొంతమంది పేషెంట్స్ అయితే ఆపరేషన్ అయిపోయిన నెక్స్ట్ డేనే మనం వాళ్ళని నడిపించడం కూడా జరుగుతుంది అనమాట. సో నడిపించడం, ఎర్లీగా ఫిజియోథెరపీ చేయించడం, ఇలా చేయడం వల్ల కొంచెం రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే దీంట్లో బ్లీడింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల మనం బ్లడ్ ప్రోడక్ట్స్ పేషెంట్కి ఇవ్వాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఆపరేషన్ అయినా సెకండ్ డేనే వాళ్ళు వాక్ చేయటము, వాళ్ళ డైలీ రొటీన్ నార్మల్గా చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుందా? యా, డెఫినెట్లీ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆపరేషన్ అయిపోయిన నెక్స్ట్ డే దే విల్ బీ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఆన్ ద సేమ్ డే వీఆర్ బ్రింగింగ్ అవుట్ ఆఫ్ ద వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చేస్తాం. అదే రోజు ఆపరేషన్ అయిపోయిన 3-4 గంటలు వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ని వాక్ చేయడానికి ట్రై చేస్తాం. వన్స్ మొబిలైజేషన్ అది జరిగిన తర్వాత అతనికి ఉన్న లైన్స్ కానీ ఆర్టీరియల్ లైన్స్, ఫిమరల్ లైన్స్, అలాగే ఐసీడీసీ అన్నీ రిమూవ్ చేసేసి ఆమ్లెట్ చేపించేస్తాం. 2 to 3 daysలో రూము కూడా షిఫ్ట్ అయిపోతాడు. 3-4 daysలో డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. సో వాళ్ళ తర్వాత అంటే ఈ మెడిసిన్స్ అనేది వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? అంటే సార్ ఇప్పుడు వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా లాంగ్ రన్లో మళ్ళీ ఇంకొకసారి రియకరెన్స్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో సర్జరీ చేసినప్పుడు ఎలాంటి మెడిసిన్స్ అయితే వాడుకుంటూ ఉంటామో సేమ్ మెడికేషన్స్ అయితే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మెడిసిన్స్లో మాత్రం ఎలాంటి మార్పు అయితే ఉండదు. అండ్ లాంగ్ టర్మ్లో కూడా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ట్రెడిషనల్గా మనం చేసే సర్జరీకి ఎలాంటి అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారో అదే జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. బై ఛాన్స్ ఇన్ కేస్ ఏదైనా కారణం చేత వాళ్ళు మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తే ఈసారి మనం సాంప్రదాయ పద్ధతిలో సర్జరీ చేయడానికి యాక్సెస్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే. మామూలుగా మనం ఫస్ట్ టైం సర్జరీ చేసినప్పుడే సాంప్రదాయ పద్ధతిలో సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు ఈ స్టెర్నమ్ బోన్ అనేది కట్ చేస్తాము. కట్ చేసి సర్జరీ చేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఎడహెషన్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ గుండె అనేది ఈ ఛాతి వాల్కి అంటే చెస్ట్ వాల్కి మొత్తం అత్తకపోవటం, ఎడహెషన్స్ ఫామ్ అవటం అనేది జరుగుతుంది. ఈ ఎడహెషన్స్ ఫామ్ అయినప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా బై ఎనీ ఛాన్స్ ఇంకో సర్జరీ ఏదైనా చేయాల్సి రావచ్చు. అప్పుడు మనం ఓపెన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ ఎడహెషన్స్ వల్ల ఈ ఎముకల కిందే హార్ట్ ఉంటుంది. ఈ బోన్ ఓపెన్ చేసేటప్పుడు బై ఛాన్స్ హార్ట్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఇట్ లీడ్స్ టు కెటాస్ట్రోఫీ ఇన్ ద ఓటీ అనమాట. బట్ ఈ మినిమల్ ఇన్వేసివ్ ద్వారా ఎప్పుడైతే మనం సైడ్ నుంచి సర్జరీ చేస్తామో అప్పుడు ఈ బోన్ని మనం టచ్ చేయట్లేదు కాబట్టి ఈ ఎడహెషన్స్ అనేవి ఫామ్ అవడం చాలా తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం అదే పేషెంట్ మళ్ళీ సర్జరీకి వస్తే, యూజువల్గా రారు, ఇన్ కేస్ ఈ పేషెంట్స్ కనుకన్నా వస్తే అప్పుడు మన స్టెర్నమ్ ఓపెన్ చేసి సర్జరీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సార్. సో ఇప్పటికీ అంటే చాలామంది పేషెంట్స్ అసలు ఈ హార్ట్ సర్జరీ అంటేనే భయపడిపోతూ ఉంటారనమాట, ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి ఇంకా చాలామందికి అంత అవగాహన లేదు. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఇప్పుడు మనకి ఉన్న టెక్నాలజీ ప్రకారం మనకి రకరకాల అడ్వాన్స్డ్ మెషిన్స్ అందుబాటులో ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా కంపేర్ టు ప్రీవియస్ ఇన్స్ట్రుమెంటేషన్స్ కూడా బాగా అందుబాటులో వచ్చాయి.
సో విత్ ది కరెంట్లీ అవైలబుల్ టెక్నాలజీ మనం కార్డియాక్ సర్జరీ అనేది చాలా సేఫ్గా చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది అండ్ బెస్ట్ రిజల్ట్స్ కూడా బాగా ఉంటాయి అన్నమాట. అలాగే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీతో కూడా అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. యాజ్ ఈక్వల్ టు ట్రెడిషనల్ సర్జరీ రిజల్ట్స్ కూడా బాగుంటున్నాయి. సో ఆల్ ది పేషెంట్స్ కెన్ యూటిలైజ్ దీస్ మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్వీసెస్ ఎట్ అవర్ హాస్పిటల్. ఓకే సార్. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ లేడీస్ అండ్ అలాగే వయసు పైబడిన వాళ్ళ విషయానికి వస్తే ఈ సర్జరీలు చేసేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి, దాని తర్వాత ఎందుకంటే వాళ్ళు డైలీ రొటీన్లో కూడా చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి? ఈ రొటీన్గానే ఎలా ఉంటుందో అలానే చేసుకోవచ్చు. ఈ ట్రెడిషనల్ సర్జరీకి కానీ లేకపోతే ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్కి కానీ లేడీస్లో కానీ లేకపోతే వయసు పైన ఉన్న వాళ్ళు కానీ రొటీన్ సర్జరీకి ఎలా ఉంటుందో దీనికి కూడా అలానే ఉంటుంది. బట్ మనకి మెయిన్ కాంట్రాఇండికేషన్ ఎప్పుడు అవుతుందంటే ఒబీస్ పేషెంట్స్ అన్నగా ఉన్నప్పుడు మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. అదే ఒబీస్గా ఉండి బాగా వెయిట్గా ఉన్నప్పుడు అప్పుడు చేయటం కష్టమవుతుంది, బట్ చేయము అని మాత్రం చెప్పం. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ చేయటం అయితే చేయొచ్చు, బట్ ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్ కంపేర్ టు ద థిన్ పర్సన్స్ అనమాట. పోస్ట్ సర్జరీ రొటీన్ కార్డియాక్ కేర్ అందరూ పేషెంట్స్ ఎలా ఉంటారో రెగ్యులర్ వాకింగ్, హెల్తీ డైట్, అవాయిడింగ్ ఆఫ్ ద స్ట్రెస్, అలాగే హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుని రొటీన్ హెల్తీ యాక్టివిటీస్తో దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. ఓకే సార్. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా మనం చూస్తున్నాము ఈ హార్ట్కి సంబంధించి హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర రీజన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి, కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? యూజువల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు, బట్ మెయిన్గా అయితే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఒకటి ఉండొచ్చు, రెండు డైట్ హ్యాబిట్స్, అన్హెల్తీ డైట్, ఫాస్ట్ ఫుడ్స్, కొలెస్ట్రాల్ రిచ్ డైట్స్ ఇవి తీసుకోవటం వల్ల కానీ వీటి వల్ల అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కరెంట్ జనరేషన్లో. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది ఇట్స్ ఏ మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఎవరు చూసినా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ దీనివల్ల ఏమవుతుందంటే ది ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే సార్. ఇప్పుడు కొంతమంది బేబీస్ పుట్టినప్పుడే ఇట్లా గుండెలో హోల్ ఉండటం ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అండ్ కొంతమంది కొంచెం పెరిగే కొద్దీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తూ ఉంటుంది. అంటే ఇది దేనివల్ల జరుగుతుందంటే యూజువల్గా కంజనైటల్ డిఫెక్ట్స్ అంటాం అనమాట వీటిని, బై బర్త్ వచ్చే వాటిని. ఈ కంజనైటల్ డిఫెక్ట్స్ ఏంటంటే మోస్ట్లీ హెరిడిటరీ వల్ల వస్తూ ఉంటాయి అనమాట. మోస్ట్లీ హెరిడిటరీ లేదా మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని రకాల డ్రగ్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే కంజనైటల్ డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ కంజనైటల్ డిఫెక్ట్స్కి కొన్ని రకాల కంజనైటల్ డిఫెక్ట్స్ కొన్ని బేబీస్ దే కెన్ వెయిట్ అప్ టు ఫర్ సమ్ టైమ్ అనమాట. అట్లీస్ట్ 5 to 8 years ఏజ్ వచ్చే వరకు కొన్నింటిని వెయిట్ చేయొచ్చు. కొన్ని మాత్రం ఇమీడియట్గా బై బర్త్ మనకి డయాగ్నోసిస్ అయిపోయిన వెంటనే సర్జరీ కూడా రావాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు కనుక ఇమీడియట్గా సర్జరీ చేయించుకుంటే దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ యాక్చువల్లీ. కొన్ని స్పాంటేనియస్ క్లోజర్స్ ఉంటాయి, హార్ట్లో హోల్స్ ఏవైతే ఉంటాయో అవి స్పాంటేనియస్ క్లోజర్స్ అవుతుంటాయి. అంటే దాని అంతటా అవే యాజ్ ద బేబీ గ్రోస్ లోపల కండ కూడా పెరిగాను ఆ హోల్ అనేది క్లోజ్ అవటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాటి కోసం కొన్నిటి వాటి కోసం మనం 5 years వరకు బేబీ గ్రో అయిందాక క్లోజ్ అబ్జర్వేషన్లో పెట్టుకొని చూస్తూ ఉంటాము. ఇన్ కేస్ అప్పుడు క్లోజ్ కాకపోతే ఆ టైంలో వాళ్ళని ఎలెక్టివ్గా తీసుకొని క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్. అంటే ఈ హార్ట్ సర్జరీ అన్నది మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారంటే ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయా? స్టేజెస్ అంటే ఇది కంజనైటల్, ఇది టోటల్లీ కంజనైటల్ హార్ట్ డిసీజెస్లో ఈ స్టేజింగ్ ఆఫ్ ద సర్జరీ అనేది ఉంటుంది అనమాట. అడల్ట్ సర్జరీస్ అనేవి ఎప్పుడు కూడా డయాగ్నోసిస్ అయినప్పుడు ఇమీడియట్గా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మోస్ట్లీ అడల్ట్ పేషెంట్స్లో మనకు వచ్చేవి కవాట ప్రాబ్లమ్స్ అనమాట, వాల్వులార్ హార్ట్ డిసీజెస్ అంటే. మెయిన్ ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి సార్ బాడీలో దేని పరంగా అంటే ఇప్పుడు వాళ్ళకి అంటే వాల్వ్స్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే ఇతరత్ర ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి అంటే సింప్టమ్స్ కావచ్చు. సింప్టమ్స్ అంటే యూజువల్గా ఆయాసం రావటం కానీ, చెస్ట్ పెయిన్ రావటం కానీ, లేకపోతే గుండె దడ రావటం, కళ్ళు తిరిగి పడిపోవటం, ఇలాంటివి సింప్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు ఎర్లీగా డాక్టర్ అటెన్షన్ సీక్ చేసుకొని ఈసీజీ, ఇకోకార్డియోగ్రామ్ ఇలా మొదలైన పరీక్షలు చేయడం ద్వారా లోపల ప్రాబ్లం అనేది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. వన్స్ డయాగ్నోసిస్ అయ్యాక కొంతమందికి యాంజియోగ్రామ్ కానీ ఇలాంటివి చేయాల్సి రావచ్చు.
ఆ యాంజియోగ్రామ్ అవి చేసిన తర్వాత ఫర్దర్గా దానికి ఏం సర్జరీ చేయాలనేది మన ట్రీట్మెంట్ ప్లాన్లో చేసుకుంటాం అనమాట. వన్స్ ఆ ట్రీట్మెంట్ ప్లాన్ మనం చెప్పిన తర్వాత వాళ్ళకి పేషెంట్స్ వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలనేది వాళ్ళకి 2 రకాలుగా ఐదర్ ఓపెన్ ట్రెడిషనల్గా ఎలా చేస్తాము, కానీ మినిమల్ ఇన్వేసివ్ పరంగా ఎలా చేస్తాము చెప్పి దాన్ని వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి మనం గో హెడ్ అవుతూ ఉంటాం. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ డ్యూరేషన్ తీసుకుంటే అంటే ఇంతకు ముందు వచ్చిన ఈ ట్రెడిషనల్ వేకి లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్కి డ్యూరేషన్ కూడా సేమ్ ఉంటుందా సార్? సర్జరీ డ్యూరేషన్ పరంగా చూస్తే యూజువల్గా ఆల్మోస్ట్ 2 సర్జరీస్కి కూడా ఒకే డ్యూరేషన్ ఉంటుంది. కొంచెం అటు ఇటుగా 2 సర్జరీస్ ఒకే డ్యూరేషన్లో ఉంటాయి. బట్ అవుట్కమ్ పరంగా అంటే పేషెంట్ రికవరీ పరంగా చూస్తే మాత్రం కన్వెన్షనల్లో ఏమవుతుందంటే ఈ బోన్ కట్ చేయటం వల్ల వూండ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది మానటానికి టైం పడుతుంది, బోన్ అతుక్కుపోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బోన్ పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్ అయిపోయిన తర్వాత. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ బ్రీతింగ్ కూడా కష్టంగా ఉంటుంది. దే విల్ నాట్ బ్రీత్ ఈజీలీ, ఎందుకంటే ఎవ్రీ బ్రీత్తో కూడా వాళ్ళకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్రీతింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల ఈ లంగ్ కొలాప్స్ అవటం కానీ లేకపోతే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్స్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే స్కార్ ఎక్కువ ఉండటం వల్ల కూడా బ్లీడింగ్ కూడా ఎక్కువగా ఉంటాం. దానివల్ల మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వటం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ వచ్చాక వీటన్నిటికీ మనం దాదాపుగా చెక్ పెట్టవచ్చు. లైక్ హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇన్సిషన్ అనేది చిన్నదిగా ఉంటుంది. పెయిన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బోన్ మనం కట్ చేయట్లేదు, ఓన్లీ బోన్స్ని మనం స్ప్రెడ్ చేస్తున్నాం అంతే. ఈ పక్క ఎముకలు 2 ఎముకల మధ్యలోంచి పోయి 2 ఎముకలను పక్క జరుపుతున్నాం. వీఆర్ జస్ట్ స్ప్రెడ్డింగ్ ద రిబ్స్ అనమాట. అందువల్ల పెయిన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే హెల్తీ రికవరీ ఉంటుంది. పేషెంట్ కూడా చూడటానికి చిన్న ఇన్సిషన్ ఉండేసరికి మెంటల్గా కూడా దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. ఓకే సార్. దీనివల్ల వాళ్ళు రికవరీ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఓకే సార్. అండ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారంటే లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఈ రోబోటిక్ సర్జరీ అంటే చాలామంది ఏంటంటే అంటే డాక్టర్ చేరా రోబో చేస్తుంది అసలు ఏ విధంగా ఉంటుంది ఇది అనేసి ఇప్పటికీ ఎక్కువ మందికి తెలియదు. ది సర్జరీ గురించి చెప్తారా ఒకసారి? ఈ రోబోటిక్ సర్జరీ అనేది రోబోట్ అనేది ఒక డావిన్సీ సిస్టమ్ అని రోబోట్ అనేది ఒకటి ఉంటాయి అన్నమాట. ఈ బేసిక్గా ఏంటంటే ఈ పరికరం అనేది ఆపరేషన్ థియేటర్లో ఉంటుంది. ఇక్కడ కన్సోల్ అని ఇంకో పార్ట్ ఉంటుంది. ఈ కన్సోల్ ద్వారా మనం ఆ రోబోని కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఈ రోబోని లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫస్ట్ లోపలికి ఇంట్రడ్యూస్ చేశాక కన్సోల్లో డాక్టర్ హ్యాండ్ మూమెంట్స్ని బట్టి లోపల రోబో మూమెంట్స్ కూడా అలానే జరుగుతూ ఉంటాయి. రోబో అంటే అక్కడ మన సినిమాలో చూపించిన రోబోలా కాదు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇన్స్ట్రుమెంట్స్ని హ్యాండ్స్ లాగా పెడతారు వాటికి, అవి లోపలికి వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ డాక్టర్ కన్సోల్లో చేతిని ఏ విధంగా మూవ్ చేస్తాడో అదే మూమెంట్స్ని అది రెప్లికేట్ చేస్తారు. రెప్లికేట్ చేసి అదే దాన్ని అక్కడ రెప్లికేట్ అవటం వల్ల సర్జరీ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. అప్పుడు ఈ కట్స్ ఇవన్నీ కూడా చాలా మైనర్గా ఉంటాయి కంపేర్ టు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. మనం ఇక్కడ రిబ్స్ స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది. రోబోటిక్ సర్జరీలో రిబ్స్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో వెరీ ఫైన్ ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ పట్టే అంత స్పేస్ ఉంటే చాలు మనకి. అంటే జస్ట్ మన ఫింగర్ పోయే అంత స్పేస్ ఉంటే అవి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనం బయట చేసిన మూమెంట్స్ని అది లోపల చేస్తుంది. దానివల్ల ఇంకా ఎర్లీ రికవరీ ఉంటుంది, ఇంకా ఫాస్ట్ ఇది ఉంటుంది. ఓకే సార్. బట్ పరికరాల పరంగా ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, ఇంకా అన్ని చోట్ల అందుబాటులోకి అయితే రాలేదు అది. ఓకే. అండ్ ఇప్పుడు కొంతమంది ఈ స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకి సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు మీరు చెప్పే ప్రికాషన్స్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ హార్ట్ అటాక్ కానీ లేకపోతే ఈ వాళ్ళ డిసీజెస్ కానీ ఈ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా ఏంటంటే ఆల్కహాలిక్లోను లేకపోతే స్మోకింగ్ వల్ల దిస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ డెవలపింగ్ దీస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఇవి యూజువల్గా స్టాప్ చేయాల్సి వస్తుంది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వెన్ ఎవర్ ద పేషెంట్ ఇమీడియట్లీ గాట్ డయాగ్నోస్డ్. హార్ట్ అటాక్ అని కానీ లేకపోతే వాల్వులర్ హార్ట్ డిసీజెస్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీ అడ్వైజ్ దెమ్ టు క్విట్ ఇమీడియట్లీ ఏదో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ. క్విట్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ కేస్ అట్లీస్ట్ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి సర్జరీ చేయడం అయితే బెటర్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ వీ కెన్ గో అహెడ్ అండ్ డూ ద సర్జరీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ పోస్ట్ ఆఫ్ కూడా 100% దే హ్యావ్ టు అవాయిడ్ ద ఆల్కహాల్ అండ్ ఆల్సో దే హ్యావ్ టు అవాయిడ్ ద స్మోకింగ్.
ఓకే. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మనం సపోజ్ బైపాస్ సర్జరీ చేసాం, ఈ బైపాస్ గ్రాఫ్ట్ లోపల కూడా మళ్ళీ అలానే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అయ్యి మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ ఆఫ్ నో యూస్ అన్నట్టు చేయించుకొని కూడా. ఓకే. సో దే హ్యావ్ టు బీ 100% విత్ ద స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఓకే సార్. అంటే మెయిన్గా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి ఇంకా బాడీలో ఏ ఏ సమస్యలు దీనికి ఇంకా అడిషనల్ ఫ్యాక్టర్స్ అవుతూ ఉంటాయి? బాడీలో అంటే రకరకాల డ్రగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమందిలో ఈస్ట్రోజన్, యూజువల్గా ఉమెన్స్లో అయితే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవి జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకే ఫీమేల్స్లో హార్ట్ అటాక్స్ అనేది కొంచెం తక్కువ మేల్స్తో పోలిస్తే. సో పోస్ట్ మెనోపాస్ కొంతమంది ఈ పిల్స్ వాడుతూ ఉంటాం. సో అట్లాంటి వాళ్ళు కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి కంపేర్ టు నార్మల్ పీపుల్. అలాగే డైటరీ హ్యాబిట్స్, అలాగే కొంతమంది ఏంటంటే కంజెనిటల్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అంటాం అనమాట. అంటే వాళ్ళ వంశపారపరంగానే కొలెస్ట్రాల్స్ కానీ ట్రైగ్లిసరైడ్స్ అంటాం ఇవి కానీ హై ఉంటుంటాయి వాళ్ళలో, హైపర్ లిపిడిమిక్ సిండ్రోమ్స్ అంటాం. అలాగే అన్కంట్రోల్ డయాబెటీస్, సిండ్రోమ్ ఎక్స్ అంటాం అనమాట. వీటిలో ఏంటంటే షుగర్స్ అనేవి అసలు కంట్రోల్లో ఉండవు. వీళ్ళు నార్మల్ ట్యాబ్లెట్స్తో కూడా వీళ్ళు కంట్రోల్లోకి రారు. ఇన్సులిన్ అనేది వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్లో ఏంటంటే ఎర్లీగా ఈ కార్డియోవాస్కులర్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు జనరల్గా మనం అందరం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్కింగే ఉంటారు అండ్ కొంతమంది స్పోర్ట్స్ ఆడటం కావచ్చు, అంటే పిల్లలు చూసుకున్నట్లయితే అటువంటి వాళ్ళ కేసెస్లో వన్స్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవచ్చా, లేకపోతే ఏమన్నా అవి స్టాప్ చేయాల్సి ఉంటుందా కంప్లీట్గా? ఈ చిన్నపిల్లల్లో వచ్చే సర్జరీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా రొటీన్గా అన్నీ చేసుకోవచ్చు. వన్స్ కంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ కరెక్షన్ కనుక జరిగితే దే ఆర్ ఈక్వల్ టు నార్మల్ చైల్డ్ కిందకే లెక్క. అన్లెస్ వెరీ ఫ్యూ కేసెస్ వేర్ ద పల్మనరీ వాస్కులేచర్ బాగా డ్యామేజ్ అయి ఉంటుంది, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే దే ఆర్ లైక్ కాంప్లెక్స్ కార్డియాక్ డిసీజెస్ అనమాట. అయితే రొటీన్ కార్డియాక్ కేసెస్ అన్నీ కూడా దే కెన్ గో టు నార్మల్ రొటీన్ యాక్టివిటీస్. చిన్నపిల్లలు అయితే దే కెన్ గో ఫర్ రొటీన్ స్కూల్ యాక్టివిటీస్ అండ్ రొటీన్ ప్లే ఆల్సో. దేర్ వోంట్ బి ఎనీ రెస్ట్రిక్షన్స్. ఓకే సార్. అంటే మీరు ఇందాక అన్నట్టు ఫీమేల్స్లో పోల్చుకుంటే కొంచెం తక్కువ శాతం అన్నారు కదా, అంటే అప్పుడు మేల్స్లో ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ హార్ట్ డిసీజెస్ చూస్తున్నాం? మనం రీసెంట్గా అయితే ట్రెండ్ అయితే యంగర్ ఏజ్ గ్రూప్లో లైక్ 30sలో కూడా దే ఆర్ కమింగ్ విత్ హార్ట్ అటాక్ అండ్ చెస్ట్ పెయిన్తో వస్తున్నారు. మనకి ఇదివరకు అయితే యూజువల్గా ఈ డిసీజెస్ అన్నీ కూడా 50 and above, 60 and above డిపెండింగ్ అపాన్ ద మెయింటెనెన్స్. ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది పేషెంట్స్ హెల్తీ హూ ఆర్ రియల్లీ హెల్త్ కాన్షియస్ అండ్ మెయింటైనింగ్ గుడ్ హెల్తీ హ్యాబిట్స్ అండ్ డైటరీ హ్యాబిట్స్, ఈవెన్ 70లో కూడా మినిమల్ డిసీజెస్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఓవరాల్గా ట్రెండ్ చూస్తే మాత్రం ఈ ఆల్మోస్ట్ 35-40 దగ్గర నుంచి అయితే మాత్రం కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ సో చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే వన్స్ ఈ హార్ట్ డిసీజ్ ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ఇంకా కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాల్సిందేనా, టాబ్లెట్స్ తోటి తగ్గదా అని ఒక డౌట్ ఉంటుంది. అన్ని రకాల హార్ట్ డిసీజ్ అనేది డయాగ్నోసిస్ అవడం ఒక వంతు, దానికి ట్రీట్మెంట్ అనేది ఒక పార్ట్. అన్ని రకాల డిసీజెస్కి ట్రీట్మెంట్ అనేది సర్జరీ ఒకటే కాదు. కొంతమంది మినిమల్ డిసీజెస్ ఉంటుంది, దే కెన్ బి మేనేజ్డ్ విత్ ఓరల్ ట్రీట్మెంట్ అనమాట. కొంతమందిలో మోడరేట్గా ఉన్న లేదా 1 or 2 వెసల్స్లో బ్లాక్ ఉన్న అప్పుడు వాళ్ళకి స్టెంటింగ్ అనేది చేసాను ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమందిలో ఏంటంటే ఇట్ క్రాసెస్ బియాండ్ దట్, అప్పుడు సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. మోస్ట్ ఆఫ్ ద కార్డియాక్ కేసెస్లో సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అంటే ఈదర్ మెడికల్గా మేనేజ్ చేయడం కాకుండా అలాగే స్టెంట్ పరంగా ఇంటర్వెన్షన్స్ కూడా అవ్వని పక్షంలో అప్పుడు మాత్రమే కార్డియాక్ సర్జరీకి రెఫరల్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇది లాస్ట్ ఆప్షన్ కిందే కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. సో ఫైనల్గా ఈ మెడికవర్ హాస్పిటల్స్లో ఈ హార్ట్ ఆపరేషన్కి సంబంధించి సర్జరీకి సంబంధించి ఓవరాల్గా అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి కావచ్చు, మీరు జనాలకు చెప్పే విషయాలు ఏంటి? మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్ బ్రాంచ్లో we have almost 12 cardiologists and 3 cardiac surgeons available. We do all type of cardiovascular congenital corrections. చిన్నపిల్లల్లో వచ్చే హోల్స్ కానీ అలాగే అడల్ట్లో వచ్చే వాల్వర్ హార్ట్ డిసీజెస్ కానీ అలాగే కరోనరీ ఆర్టరీ డిసీజ్కి బైపాస్ సర్జరీస్ కానీ అన్నీ చేస్తాము కార్డియోథొరాసిక్ వాస్కులర్ పరంగా. అలాగే కార్డియాలజిస్టులు వచ్చి ఆల్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ అన్నీ చేస్తూ ఉంటారు.
అలాగే మన దగ్గర మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ కూడా రొటీన్గా అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి అలాగే ఆరోగ్యశ్రీ ఇంకా అన్ని రకాల కార్పొరేట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. వీటిల్లో కూడా మనం కార్డియాక్ సర్జరీస్ అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ హార్ట్ సర్జరీస్కి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.